ఎంతటి కష్టాన్నైనా భరించు. కానీ చులకనగా చూస్తే వారి వైపు కన్నెత్తైనా చూడకు. హాయ్ అండి. నేను స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. మీరు ఎలా ఉన్నారేంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, మీకు నచ్చుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేశారంటే మన ఛానల్ నుంచి నేను వీడియోలు అనేవి పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయండి. ఇదిగో ఇక్కడైతే నేను ఈరోజు చట్నీ అయితే చేసేసానండి. పల్లీలు అలాగే కొబ్బరి చట్నీ చేశాననమాట ఈరోజు వచ్చేసి. అలాగే ఇడ్లీలోకి అయితే పిండి కలుపుతున్నానండి. క్యారెట్ అయితే తురుము పట్టుకున్నాను. కొంచెం క్యారెట్, ఉప్పు, నీళ్ళు కలిపి మొత్తం అయితే పిండిని కలిపేస్తున్నానండి. ఇలా చేసామంటే చాలా ఆరోగ్యంగా ఉంటుంది అనమాట. క్యారెట్ తినని వాళ్ళకి ఇలా చేసి పెట్టామంటే చక్కగా తింటారు. ఇడ్లీలో కలిసిపోతుంది కాబట్టి. ఇంకా 6 మంత్స్ దాటిన నుంచి ఇడ్లీ పెడుతుంటాం కదా చిన్నపిల్లలకి, 1 ఇయర్ పైబడిన పిల్లలకి. అలాంటి పిల్లలకి ఇలా ఇడ్లీలో క్యారెట్, బీట్రూట్ ఇట్లా కలిపి తినిపించామంటే వాళ్ళు సగం ఇడ్లీ తిన్నా చాలండి, చాలా హెల్తీగా ఉంటారు. ఇదిగో ఇక్కడైతే నేను టమాటా కూర అయితే చేస్తున్నానండి ఈరోజు. ఇక్కడ కూర అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. కూరగాయలు కట్ చేసేది అదంతా అయితే వ్లాగ్ షూట్ చేయలేదులేండి. ఇక్కడ కూర అయితే కంప్లీట్ అయిపోయింది. పక్కనైతే పెట్టేస్తున్నాను ఇది తీసేసి. అలాగే పక్కన స్టవ్ మీద అయితే పాలు పెట్టానండి. పాలు కాగిన తర్వాత ఇక మా వారికి కాఫీ అయితే కలిపివ్వాలి. ఇంక ఇడ్లీ అయితే వేద్దామని ఇక్కడ ఇడ్లీ ప్లేట్లు అయితే కడిగేస్తున్నాను అనమాట. ఇడ్లీ ప్లేట్లని మనం ఇలా వాటర్ తిప్పేసి వాటర్ కింద ఇలా పెట్టేసి కడిగామంటే ఇడ్లీలు అనేవి చక్కగా వస్తాయంట. ఈ టిప్ అయితే ఒకసారి యూస్ చేయండి. మామూలుగా నార్మల్గా వాటర్లో ముంచి లేపటం కంటే ఇలా ట్యాప్ కింద పెట్టి కడిగి ఇడ్లీ పిండేసి ప్లేట్లలో ఇడ్లీ చేసుకుంటే చక్కగా వస్తాయంట. ఓకేనా? ఇదిగో ఇక్కడైతే ప్లేట్లు కడిగేసానండి. స్టవ్ మీద అయితే ఇడ్లీ పాత్ర అయితే పెట్టేసాను అనమాట. పాలైతే ఇంకా కాగలేదు. ఇక అందుకని మళ్ళీ పక్కనైతే ముట్టించేసానండి. కాగినాయి కానీ మా వారు బయటకు వెళ్ళారనమాట. వచ్చేసరికి ఆరిపోయినాయి. అందుకని మళ్ళీ పక్కనైతే ముట్టించేసాను. ఇంకా తర్వాత ఇక్కడ ఇడ్లీ ప్లేట్లో అయితే పిండేస్తున్నానండి. తింటారో లేదో అని డౌట్గా వేస్తున్నాను అనమాట. ఎందుకంటే క్యారెట్ వేసాను కదా. మా పిల్లలు ఒక్కొక్కసారి తింటారు, ఒక్కొక్కసారి క్యారెట్ ఉంది, అది ఉంది, ఇది ఉంది అని అంటూ ఉంటారనమాట. చూద్దాం. ఇలా మనం చేస్తూ ఉంటే రెగ్యులర్గా వాళ్ళకి అలవాటు అవుతుంటుంది. తినట్లేదని మనం చేయటం ఆపేసామనుకో ఇక అలవాటు తప్పుతూ ఉంటుంది అనమాట. అందుకే అప్పుడప్పుడు మనం ఇడ్లీ పిండిలో ఇలా క్యారెట్ వేసి ఒకసారి బీట్రూట్ వేసి ఒకసారి చేసి పెట్టామంటే బాగుంటుంది. మంచిది కదా క్యారెట్ మన కంటికి. ఓకే అండి. ఇది వచ్చేసి బుధవారం రోజు వ్లాగ్ అనమాట. ఈరోజైతే పని త్వరగానే పూర్తయిపోయిందండి. చాలా త్వరగా లేచాను. నిద్ర లేచి త్వరగా పనులన్నీ చేసుకొని పూజ చేసుకుందాం అనుకున్నాను. కాకపోతే కుదరలేదనమాట. ఏం చేస్తాము, కుదిరినప్పుడు తప్పదు కదా. ఇక పని అయితే వంట పని నార్మల్గా పనులు అయితే స్టార్ట్ చేశానండి. ఇదిగో ఇక్కడైతే కాఫీ అయితే కలిపేస్తున్నాను అనమాట మా వారికి. అంటే బ్రూ కల్పిస్తానండి పాలల్లో. ఓకే అండి. చాలామంది అడుగుతూ ఉన్నారనమాట, జాయిన్ బటన్ వల్ల యూజ్ ఏంటి, మెంబర్షిప్ వల్ల యూజ్ ఏంటి అని. నిజానికి నాకు కూడా తెలియదండి పెద్దగా వాటి వల్ల యూజ్ ఏంటనేది. ఈ మధ్య ఇప్పుడే కదా నాకు జాయిన్ బటన్ వచ్చింది, మెంబర్షిప్ వచ్చింది. ఇప్పుడిప్పుడే కొంచెం తెలుసుకుంటున్నాను అనమాట. నేనైతే ఇంకా ఫుల్ చేయాల్సిన డీటెయిల్స్ అయితే చాలానే ఉన్నాయండి. పూర్తిగా డీటెయిల్స్ అయితే నేను ఫుల్ చేయలేదు. నాకు ఇంకా కొంచెం టైం పడుతుంది ఫుల్ చేయడానికి. ఛానల్ అయితే మౌంటైజేషన్ అయింది కానీ ఎలాంటి ప్రాబ్లం లేకుండా. ఇక ఛానల్లో మనం ఫుల్ చేయాల్సిన డీటెయిల్స్ అయితే చాలా ఉంటాయండి. ఇప్పుడు ఛానల్ మౌంటైజేషన్ అయితే సరిపోదన్నమాట, చాలానే ఉంటాయి. అవన్నీ చూసుకోవాలండి. చేయటం అయితే చాలా కష్టంగా అనిపిస్తుంది. పర్లేదు, ఇప్పటి వరకు అయితే కొన్ని అయితే ఫుల్ చేసేసాను. ఇంకా కొన్ని అయితే ఉన్నాయండి. ఇంకా మనకి గూగుల్ యాడ్సెన్స్ నుంచి పిన్ కూడా రాలేదనమాట. పిన్ నెంబర్ కూడా రాలేదు. పిన్ నెంబర్ వచ్చినప్పుడు ఇంకా పిన్ నెంబర్ కూడా యాడ్ చేయాలి. బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలి. ఇట్లా బోలెడన్ని ఉన్నాయండి. మానిటైజేషన్ ఒక్కటైతే సరిపోదన్నమాట. మనం ఇంకా చాలా డీటెయిల్స్ అనేవి ఇవ్వాలన్నమాట. బాబోయ్, ఇట్లాంటివి బోలెడు ఉంటాయండి. ఏంటండి, చూసే వాళ్ళకి ఈజీగానే ఉంటుంది. అబ్బా అమ్మయ్య వీళ్ళ ఛానల్ మౌంటైజేషన్ అయిపోయింది అనుకుంటారు కానీ అంత సింపుల్ అయితే కాదు. బోలెడన్ని ఉన్నాయి ఇంకా కండిషన్స్ అనేవి. అవన్నీ మనం చూసుకొని చెక్ చేసుకొని ఫుల్ చేయాలన్నమాట. అవన్నీ అప్పుడే ఛానల్ నుంచి మనకి అమౌంట్ అనేది బ్యాంక్ అకౌంట్లో పడుతుందనమాట. ఓకేనా? అంత ఈజీగా అయితే వచ్చేవబ్బా మనీ అనుకుంటాం కానీ చాలా కష్టం అనమాట. మనం డబ్బులు రావడానికి ఎన్ని కష్టపడాలో, ఎన్ని వీడియోస్ చేయాలో, వాటితో కాకుండా ఇంకా మనం డీటెయిల్స్ అన్నీ ఎన్ని పూర్తి చేయాలో బోలెడున్నాయి ఇట్లాంటివి. ఓకే అండి. జాయిన్ బటన్ ద్వారా కొంత అయితే యూజ్ ఏంటంటే అమౌంట్ వస్తుంది అనమాట. మన ఛానల్ని ఎవరైనా సపోర్ట్ చేయాలంటే
మనకి అమౌంట్ వస్తది. జాయిన్ బటన్ మనమే వేరే వాళ్ళ ఛానల్‌లో జాయిన్ అవ్వటం వల్ల యూజ్ ఏంటంటే పెద్దగా తెలీదండి నాకు. వాళ్ళ ఇచ్చే అప్డేట్స్, వాళ్ళ డీటెయిల్స్ అవన్నీ మనకి కొంచెం ముందే తెలుస్తూ ఉంటాయన్నమాట. మామూలుగా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా! వాళ్ళకంటే మనం జాయిన్ అవ్వటం వల్ల అన్నీ ముందే తెలుస్తూ ఉంటాయి. కొన్ని కొన్ని వాళ్ళ పర్సనల్ విషయాలు కూడా షేర్ చేసుకుంటారు. షేర్ చేసుకుంటూ ఉంటారు. అట్లాంటివి కూడా మనకి తెలుస్తూ ఉంటాయన్నమాట. జాయిన్ బటన్ వల్ల యూజ్ ఏంటంటే మనకి ఏదైనా ఇంపార్టెంట్ వీడియోస్ ఇట్లా ఏమన్నా అవసరం అనుకున్నప్పుడు మనకి కొంచెం ముందే పంపిస్తూ ఉంటారన్నమాట. ఇప్పుడు టెక్ ఛానల్స్ ఉన్నాయి. టెక్ ఛానల్స్ వాళ్ళు ఏదైనా వీడియో చేస్తారు కదా! మనకి కొంచెం ముందుగా తెలుస్తుందన్నమాట వాళ్ళ ఛానల్‌లో మనం జాయిన్ అవ్వటం వల్ల. ఇట్లాంటివి ఉంటూ ఉంటాయండి. కొంచెం కొంచెం తెలుసుకున్నాననమాట. చాలామంది అడుగుతూ ఉన్నారు కదా! ఏంటి స్వప్న ఇప్పుడే కదా తెలీదన్నావు, మళ్ళీ ఇంతలోనే ఇట్లా చెప్తున్నావు అనుకుంటారు కదా! అందుకే చెప్తున్నాను. నాకు తెలిసిందైతే చెప్తున్నానండి. జాయిన్ బటన్ వల్ల కొంత అమౌంట్ అయితే ఉంటది. చాలా తక్కువ అండి. చిన్న చిన్న మనలాంటి ఛానల్‌లో జాయిన్ అవ్వటము. యూట్యూబ్ సగం మానిటైజేషన్ అని పెట్టింది కానీ దానివల్ల పెద్దగా యూజ్ అయితే ఏముండదండి. మనకి రెగ్యులర్‌గా మనకి 4000 అవర్స్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతాయో అప్పుడే మనకి ఛానల్ అనేది బావుంటుందనమాట. అప్పుడే మనకి యాడ్స్ నుంచి మనీ అనేవి వస్తూ ఉంటాయి. ఓకే అండి. ఇక్కడైతే నేను ఇడ్లీ అయితే అయిపోయినాయి కదా! ముగ్గైతే పెట్టేసాననమాట. ఇడ్లీ స్టవ్ మీద పెట్టిన తర్వాత ముగ్గు పెట్టేసిన తర్వాత ఇక్కడైతే ఇడ్లీ రెడీ అయిపోయినాయని ఇంకా తిందామనైతే అందరం కూర్చున్నామండి. ఈరోజు కొంచెం త్వరగానే పని అయిపోయింది. ఇంకా టైం ఉంది. 8కి అందరం కూర్చొని తింటూ ఉన్నామన్నమాట. చట్నీ వచ్చేసి కొంచెం అల్లం చట్నీ, కారప్పొడి, అలాగే ఇందాక పల్లీలు కొబ్బరి చట్నీ కలిపి చేశానని చెప్పాను కదా! పల్లీలు కొబ్బరి ఆ చట్నీ అనమాట. 3 అయితే వేసుకొని ప్రశాంతంగా కూర్చొని తింటున్నానండి. ఈరోజైతే అందరం ప్రశాంతంగా కూర్చొని తింటున్నాం అనమాట. డైలీ అయితే మా పిల్లలు వాళ్ళ డాడీ కూర్చొని తింటారు. ఈరోజు వాళ్ళతో పాటు నేను కూడా తింటున్నాను. టైం ఉంది కదా తిను అనేసరికి. నిజానికి ఇంకా మా పాపకి జడలు కూడా వేయలేదండి. జడలేయాలన్నమాట. తినేసిన తర్వాత వేద్దాంలే అని అయితే ఉన్నాను. 50కి అయితే తీసుకెళ్తానండి. 8:50కి ఇప్పుడు 8 కదా అయింది. తినేసిన తర్వాత జల్లేద్దాంలే అని వేయలేదనమాట. ఓకే అండి. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. మీకు నచ్చుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేశారంటే మన ఛానల్ నుంచి నేను వీడియోలు అనేవి పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయండి. చాలామంది అయితే అంటూ ఉన్నారనమాట, పోనీలే నువ్వు కష్టపడ్డందుకు ఫలితం అయితే దక్కుతుందని. నిజమండి. నేను ఇప్పటి వరకు చాలానే కష్టపడ్డాను. చాలామంది అయితే ఎందుకు వేస్ట్‌గా టైం వేస్ట్ చేసుకుంటున్నావు, హెల్త్ పాడవుతుంది, అవసరమా నీకు ఈ వీడియోలు చేయటము, ఏమన్నా రూపాయి వచ్చిందా, ఇట్లా అయితే అందరు చెయ్యరా, అది ఇది అన్నోళ్ళు చాలామంది ఉన్నారండి. నాకు వాళ్ళన్న మాటలు వేటికి కూడా పెద్దగా ఎలాంటి బాధ అనిపించలేదనమాట. ఎందుకంటే పోనీ రావట్లేదు కాబట్టి వాళ్ళు నేను కష్టపడుతుంటే చూడలేకపోతున్నారులే, ఏమైందిలే అని నేను పాజిటివ్‌గానే తీసుకుంటున్నాను ప్రతి మాటను కూడా. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా ఏది నెగిటివ్‌గా తీసుకోవద్దండి. నెగిటివ్‌గా తీసుకున్నామంటే దానివల్ల మనం చాలా బాధపడాల్సి వస్తూ ఉంటుంది. అయ్యో ఏంటి ఇలా అంటున్నారు ఏంటని. నేను వీలైనంత వరకు పాజిటివ్‌గా తీసుకోవటానికే ప్రయత్నిస్తూ ఉంటానండి. ఇక మరీ ఘోరంగా మాట్లాడితే మనం కూడా ఎదురు తిరిగి మాట్లాడకుండా ఉండకూడదు. మనకి ఒక్కటి తెలిసి ఉండాలన్నమాట. ఎక్కడ మౌనంగా ఉండాలా, ఎక్కడ మాట్లాడాలా, ఇది తెలిస్తే చాలండి. మనం సైలెంట్‌గా ఉన్నామనుకోండి కొన్ని కొన్ని సందర్భాలలో అది మన చేతకంతనంలా తీసుకుంటారండి. అందుకని మనం కూడా ఎంతవరకు మాట్లాడాలో, ఎంతవరకు మాట్లాడకూడదో ఆచితూచి మాట్లాడటం చాలా మంచిదనమాట. వీళ్ళు అన్నారని వెంటనే ఎగబడి బురదలో రాళ్ళేస్తే ఏమవుతుంది చెప్పండి? అది మన పైన పడుతుంది. కొంతమంది ఇలా మాటలనే వాళ్ళు కూడా అంతేనండి. వాళ్ళని మనం ఏమన్నా అన్నామంటే దానివల్ల మనకే బాధ తప్పించి వాళ్ళకేముండదు. వాళ్ళకేంటంటే ఒకళ్ళని అనటం, వాళ్ళు అనిపించుకోవటం అలవాటైపోతూ ఉంటుందండి. అలాంటి వాళ్ళు ఎంతమందినైనా ఏమైనా అనగలుగుతారు, ఏమైనా అనిపించుకోగలుగుతారు. కొంతమంది మనలాంటి వాళ్ళు ఏంటంటే ఒకళ్ళని అనాలంటే 10 సార్లు ఆలోచిస్తాం. నేనేంటంటే ఎవరిని ఏమీ అననండి. నా పనేదో నేను చూసుకుంటాను. నాకు చేతనైంది నేను చేసుకుంటూ ఉంటాను. అంతే తప్పించి అనవసరంగా వాళ్ళ పనేదో వాళ్ళు చేసుకుంటుంటే వాళ్ళ పనిలోకి పోయి ఏళ్ళు పెట్టి వాళ్ళని ఒక మాట అనటం ఇట్లాంటివైతే చేత కదనమాట. అలా అని నా జోలికొస్తే కూడా నేను అస్సలు ఊరుకోలేనండి. వీలైనంత వరకు చూస్తాను. ఎందుకు ఇట్లా అంటున్నారు ఏంటని ఆలోచిస్తాను. ఇక నేను సైలెంట్‌గా ఉంటున్నాను కదా అని వాళ్ళు రెచ్చిపోయారంటే నేను ఏమనకుండా ఉండలేననమాట. నాకు అసలే కోపం ఎక్కువండి. నన్ను ఏదన్నా అంటే మాత్రం నేను అస్సలు తట్టుకోలేను. మళ్ళీ వెంటనే అనేస్తాను. అంతే అనమాట. మనం ఒకళ్ళ జోలికి పోవద్దు, ఒకళ్ళు మన జోలికి రావద్దబ్బా. మన పనేదో మనం చేసుకుంటే సరిపోతుంది కదా! ఎందుకు చెప్పండి?
కొంతమంది ఏంటంటే వాళ్ళకంటే కూడా వాళ్ళ పక్కనున్నోళ్ళని చూసుకొని ఇంకా రెచ్చిపోతూ ఉంటారండి. వాళ్ళకి ఒక విషయం అర్థం అవ్వట్లేదనమాట. ఒక మాట ఎప్పుడు గుర్తుంచుకోండి చెప్తున్నాను. సంతోషంలో అందరూ తోడుంటారండి. కానీ దుఃఖంలో ఎవరు తోడుండరనమాట. భగవంతుడు మాత్రమే తోడుంటాడు. భగవంతుడు మనం ఎవరిని పడితే ఏది పడితే అదని ఎవరిని ఎలా పడితే అలా మాట్లాడి ఇలా చేశామంటే భగవంతుడికి కూడా కోపం వస్తుందనమాట. ఆయన కూడా క్షమించని రోజులంటూ వస్తూ ఉంటాయి. ఒకవేళ భగవంతుడు క్షమించినా కానీ మన కర్మఫలం అనేది ఎటు పోదండి. ఒకళ్ళని బాధపెట్టి, ఒకళ్ళని ఇబ్బంది పెట్టి, మన మాటల వల్ల వాళ్ళు ఏడ్చేలా చేశామంటే అది కర్మ మనం ఎప్పటికైనా అనుభవించి తీరాల్సి వస్తుందండి. భగవంతుడైనా కొన్ని కొన్ని సందర్భాలలో క్షమించవచ్చు, కానీ కర్మ ఎటు పోదనమాట. మన కర్మ మళ్ళీ తిరిగి మనకే వస్తుందండి. అందుకే చెప్తున్నానండి, జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు కూడా పక్కన వాళ్ళని చూసుకొని కూడా రెచ్చిపోవద్దండి. వాళ్ళు అన్నాళ్ళు మీ లైఫ్లో ఉంటారు తెలియదు కదా. ఇప్పుడున్నారు, నువ్వు వాళ్ళతో మంచిగున్నావు కాబట్టి మంచిగుంటారు. ఏదో ఒక రోజు మీకు ఏదైనా గొడవ వస్తే అప్పుడు చూసుకొని పరిస్థితి ఏంటో. ఏంటి స్వప్న, ఎవరినో ఒకళ్ళని టార్గెట్ పెట్టి మాట్లాడుతున్నావు అనుకుంటున్నారా? చెప్తానండి, అర్థం అవ్వాల్సిన వాళ్ళకి అర్థమైతే చాలన్నమాట. వాళ్ళు ఖచ్చితంగా వీడియో అయితే చూస్తారు, వాళ్ళకి అర్థమవుతుంది. ఓకేనా? పలానా వాళ్ళు అని పేరు పెట్టయితే నేను ఎవరిని అనట్లేదండి. జనరల్గా అందరి గురించి చెప్తున్నాను అనమాట. ఓకేనా? ఎవరైనా అంతే అండి, ఎప్పుడు కూడా. చెప్పాను కదా, సంతోషంలో అందరూ తోడుంటారు కానీ దుఃఖంలో మాత్రం ఎవ్వరు తోడుండరండి. ఒకానొక రోజు మనకు వస్తుందనమాట, అమ్మ వాళ్ళని అప్పుడు అలా బాధ పెట్టాము, దానికి అనుభవిస్తున్నాము అనుకునే రోజు కూడా వస్తూ ఉంటుంది. కొంతమంది ఏంటంటే చేతకాక ఊరికే పక్కన వాళ్ళ మధ్య పడి ఏడుస్తూ ఉంటారనమాట. వాళ్ళకి చేత కాదు, పక్కన వాళ్ళు ఏదన్నా చేస్తే ఏవో తెగిదైపోతూ ఉంటారు. ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు. అందరికి కలిపి చెప్తున్నాను అబ్బా, ఎవరి పని వాళ్ళని చూసుకుంటే చాలా మంచిది. పక్కన వాళ్ళ జోలు ఎప్పుడు పోకండి. ఓకేనా? అయితే ఒకటే అనిపిస్తుందండి, ఒకళ్ళు మన జోలు రానంత వరకు మనం కూడా ఎవరి జోలు పోకూడదు. ఒకళ్ళు మనల్ని డిస్టర్బ్ చేస్తున్నారు అని తెలిసినప్పుడు వాళ్ళని అయితే క్షమించొద్దబ్బా. క్షమించామంటే వాళ్ళు మన మంచితనాన్ని చేతగాంతనంలా తీసుకుంటారు. ఇదే నాకు తెలిసింది, నేనైతే చెప్పాను. ఇందుకు నేను కరెక్ట్గా మాట్లాడానా లేదా, నా మాటల్లో ఏమన్నా తప్పు ఉందా, ఇట్లాంటివి ఏమైనా మీకు అనిపిస్తే కామెంట్ చేయండి. ఎందుకంటే అందరికీ మైండ్ సెట్ ఒకేలా ఉండదు కదా. నా ఆలోచన విధానం గురించి నేను చెప్తున్నాను, మీకు ఎలా అనిపిస్తుంది ఏంటనేది కూడా మీరు కామెంట్ చేశారంటే నాలో ఏవైనా మార్చుకోవాలి, నా ఆలోచన విధానం రాంగు అని అనిపిస్తే ఖచ్చితంగా నేను మారాలని మీకు అనిపిస్తే, నేను ఆలోచించే విధానం కరెక్ట్ కాదు రాంగు అని మీకు అనిపిస్తే చెప్పండి అబ్బా, కామెంట్ చేయండి. ఆలోచిస్తాను ఒకసారి, నేను ఇలా ఆలోచించకూడదు ఏంటనేది. అందరికీ అన్ని విషయాలు తెలియవు కదా, అందుకే అనమాట కొన్ని నేను కూడా తెలుసుకుందామని అయితే అనుకుంటున్నాను మీ ద్వారా. ఓకే అండి, ఇక్కడైతే నేను మా పాపకి జడేసానండి. జడేసి స్కూల్లో దింపేసి వచ్చాను. తర్వాత మిషన్లో బట్టలు వేసాను. ఇక తర్వాత వచ్చేసి గిన్నెలు ఉంటే అవన్నీ సర్దుకున్నానండి. ఇప్పుడైతే గిన్నెలన్నీ తోమేసాను అనమాట. తోమేసి స్టాండ్లో వేసి స్టాండ్ అయితే లోపల పెట్టేశాను. ఇక్కడ కొన్ని నీళ్ళు పడి తుడుస్తున్నానండి. నేను మాటల్లో పడి ఇక్కడ ఏం చేస్తున్నాను ఏంటనేది చెప్పడం మిస్ అయ్యాను కదా, అందుకని అయితే చెప్తున్నాను అనమాట. ఇంక ఇవాళ వ్లాగ్ అయితే ఇంతే అండి. ఈ వీడియో అయితే మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో కలుద్దామండి. బాయ్ బాయ్.